ఇలాంటి దోసను మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. క్రిస్పీగా వస్తాయి. టేస్టీగా ఉంటాయి. ఈ క్రిస్పీ దోసను హెల్తీగా ఉండటానికి నేను మచ్చుకకు కూడా రైస్ వాడలేదు. వెయిట్ లాస్, షుగర్ పేషెంట్స్ కోసం ఫైబర్ ఎక్కువ ఉండి పొట్ట నిండుగా ఉండటానికి మిల్లెట్స్‌ని వాడాను. అవి ఈజీగా డైజెస్ట్ అవ్వటానికి, న్యూట్రిటివ్ వాల్యూ పెరగటానికి చేసిన ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పగలరు. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక గ్లాస్ పెసలకు సగం గ్లాస్ వరకు పచ్చజొన్నలు వేసుకొని బాగా కడిగి 6, 8 గంటలు నానపెట్టుకోవాలి. అవి నానాక పూర్తిగా నీళ్లను స్ట్రెయిన్ చేసి మూత పెట్టి ఒకరోజు లేదా 24 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే పెసలకు మొలకలు రావటం మొదలవుతాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుని 2-3 గంటలు పక్కన పెడితే పిండి ఫెర్మెంట్ అయి టేస్టీగా ఉంటుంది. లేదా వెంటనే కూడా దోసలు వేసుకోవచ్చు. దోసల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకుని నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ హెల్దీ జొన్న పెసరట్టుని పండుమిర్చి అల్లం చట్నీతో సర్వ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి.